నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా గైస్? ఈరోజు మీ ముందుకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఆ టాపిక్ ఏంటంటే, వీడియో ఎక్కడ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లయితేనే నేను చెప్పే మాటలు మీకు అర్థమయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేస్తాను. మనలో చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ అనేది ఉంటుంది గాయస్. సో ఆ గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. అది ఏదైనా కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే, దాన్ని ఏమంటారు, మోటివేట్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో బాగానే ఉంటారండి, ఇది చేస్తా, అది చేస్తా, అట్లా చేస్తా, సాధిస్తా, కుమ్మేస్తా. కొన్నాళ్ళ తర్వాత చేద్దాంలే, చూద్దాంలే, టైం ఉంది, ఇంకా సాధిద్దాంలే, ఇలా మోటివేట్ పడిపోతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల మీరు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వకుండా ఆగిపోతారు. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు మార్నింగ్ టిఫిన్ చేస్తారు కదండి, మార్నింగ్ టిఫిన్ చేస్తారని ఒక 10 రోజులు భోజనం చేయకున్నట్లు ఉంటారు కదా, వీక్ అయిపోతారు కదా. మన బాడీకి భోజనం ఎంత ఇంపార్టెంటో స్ట్రాంగ్గా ఉండడానికి, మన మైండ్కి మోటివేట్ అనేది కూడా ఒక భోజనం లాంటిదండి. ఎప్పుడో ఒకప్పుడు మోటివేట్ అనే భోజనం మైండ్కి పెట్టి 10 రోజులు పెట్టకుండా ఉంటే ఎట్లా? మనకు మోటివేట్ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే కదా మన టాపిక్. దీని గురించి నేను మీకు చెప్పడం కన్నా, ఒక వ్యక్తి రియల్ స్టోరీ జరిగిన మోటివేట్ పడిపోకుండా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీకు చెప్తాను. నాకు ఎంతో నచ్చిన వ్యక్తి ఆయన. ఆ స్టోరీ నాకు ఎంతో ఇష్టమైన స్టోరీ. ఈ స్టోరీ కనుక మీరు విన్నట్టయితే మోటివేట్ అనేది పడిపోదు. మీ గోల్ ఎలా మీరు రీచ్ అవ్వాలో అనే దాని గురించి మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, స్టోరీ ఏంటంటే, మీకు దాహం వేస్తే మీరేం చేస్తారు? నీళ్ళు తీసుకొచ్చి తాగుతారు, లేకపోతే కూలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని తాగుతారు కదా. అయితే రాజస్థాన్లో ఒక విలేజ్లో ఆ గ్రామ ప్రజలు తాగునీళ్ళ కోసం దాదాపు 90-80 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళే పరిస్థితి ఆ ఊరు వాళ్ళది. ఒక నీళ్ళ కోసమే కదండి, భౌతిక సదుపాయాలు ఏం కావాలన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే కూరగాయలు ఏమైనా ఏం కావాలన్నా దగ్గర 80-90 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. అది అక్కడ పరిస్థితి. అయితే రాజస్థాన్లో ఆ విలేజ్ పేరు వచ్చేసి గెహలో అనే ఒక విలేజ్. అది గెహలో. ఆ గెహలో విలేజ్ పక్కనే ఇంకొక ఊరు ఉంది. గెహలో దాని పక్కన ఇంకొకటి ఉంది. ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు ఏదైనా సరే. 90 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తెచ్చుకుంటారు. అయితే ఈ ఊరికి ఆ ఊరికి మధ్యన ఒక 450 అడుగుల పెద్ద పర్వతం ఉందన్నమాట, కొండ. వీళ్ళకి 2 దారులు. నీళ్ళ కోసం వెళ్తే అట్లా కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి, లేదా ఈ కొండ ఎక్కి దిగాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వారానికి ఒక్కసారి 2 సార్లు బిందెలు తీసుకొని కొండ ఎక్కి మధ్యాహ్నం మళ్ళీ అవతలకి మధ్యాహ్నం లోపల కొండ దిగి మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ కొండ ఎక్కి మళ్ళీ దిగి వాటర్ తీసుకొచ్చుకునేవాళ్ళు. అది అక్కడ వాళ్ళ పరిస్థితి. అయితే ఒక రోజండి ఒక అమ్మ నీళ్ళ కోసమని కొండ ఎక్కి అవతల దిగింది. ఆ ఊరిలోంచి నీళ్ళు మూసుకుని గెహలోనే ఊరికి దిగి వస్తుండగా ఆ మౌంటైన్ పై నుంచి కింద పడిపోయింది. ఆ అమ్మ మౌంటైన్ పై నుంచి కిందకి పడిపోయింది, తల పగిలిపోయింది. ఇప్పుడు ఆ అమ్మని మోసుకుని పక్కన వాళ్ళు మళ్ళీ అదే కొండెక్కి మళ్ళీ అదే కొండ దిగాలి ఇవతల సైడ్. ఓకే, ఈతలెక్కి అవతల దిగే లోపల అమ్మ చచ్చిపోయింది. ఇలా చాలామంది చనిపోయారు.
ఎవరెవరు కుటుంబంలో వాళ్ళ వ్యక్తులు చనిపోతే మిగిలిన వాళ్ళు బాధపడ్డారు. మా బ్రతుకులు ఇంతే, మాకు ఏ గవర్నమెంట్ సాయం చేయదు అంటూ బాధపడ్డారు. కానీ ఈ అమ్మ చనిపోతే ఈ అమ్మ భర్తకు బాధ వేయలేదండి, కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, అమ్మ చనిపోయింది. ఆ భర్త కొండ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడంట, ఈ మౌంటైన్ నా వైఫ్ని నా లైఫ్ని నాశనం చేసింది, నేను దీన్ని ఇక్కడ ఉండనివ్వను, బద్దలు కొడతా అని చెప్పాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చాడు చూరా పిచ్చోడు, మౌంటైన్ పగలు కొడతాడంట, ఎట్లా పగలు కొడతాడు అని ఎగతాళి చేశాడంట. అయినా సరే ఆయన ఆ కొండను ఆ పర్వతాన్ని బద్దలు కొట్టాడంట. ఇది ఎలా సాధ్యమైందంటే, సపోర్ట్ చేయడానికి వ్యక్తులు లేరు, జేసీపీలు లేవు, బ్లాస్ట్ చేసి పేల్చడానికి మొత్తం అదే బ్లాస్టింగ్ బాంబులు లేవు. అయినా ఒక్కడే సుత్తి పార తీసుకొని బద్దలు కొట్టేశాడంట కొండని. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి ఆయనకి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 22 సంవత్సరాలు పట్టిందంట. థింకింగ్ మై డియర్ ఫ్రెండ్స్, 22 సంవత్సరాలు అంటే ఏంటి? ఇప్పుడు 22 సంవత్సరాలు మీరు చేసిన పనే చేస్తూనే ఉంటే మీకు మోటివేట్ పడిపోదా? ఎనర్జీ పోదా? కానీ ఆయనకి ఎనర్జీ తగ్గలే, మోటివేషన్ పడిపోలే, బద్దలు కొట్టేశాడు. దాదాపు 90-80 కిలోమీటర్ల డిస్టెంట్ని 4 కిలోమీటర్కి తగ్గించాడంట. అప్పట్లో ఇది రాజస్థాన్ గవర్నమెంట్ సిగ్గుతో తలంచుకుందంట. మా గవర్నమెంట్లో ఈ ఊరికి ఇట్లా పరిస్థితి ఉందని మాకు తెలియదు అని. అప్పటి గవర్నమెంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు ఆయన్ని తీసుకుని వచ్చి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చోబెట్టాడంట. కూర్చోపెద్దైనా నువ్వు కూర్చుంటే మా సిగ్గులేని మొక్కలు కరువు వస్తుందేమో, నువ్వు చేసావు పని అని ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చోబెట్టాడంట. ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు, మౌంటైన్ మ్యాన్, ద గ్రేట్ మోస్ట్ మౌంటైన్ మ్యాన్ అని పేరు పెట్టారు. ఆయన మీద ఒక సినిమా కూడా తీశారంటండి హిందీలో. అయితే ఆ సినిమా నేను చూడలేదు, కానీ మౌంటైన్ మ్యాన్ అనే సినిమా తీశారంట. ఆ సినిమా నేను చూడలేదు, కానీ కొంచెం స్టోరీ చూసా. ఆ స్టోరీ ఏంటంటే, ఆయన సుత్తి పారదేశం పగలు కొడుతుంటాడు. ఒక విలేకరు వస్తాడు ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి. విలేకరు వచ్చి, నేను నిజం చెప్పడానికి దీంట్లో జాయిన్ అయ్యాను మీడియాలో, కానీ నేను నిజాలు చెప్పలేకపోతున్నాను, నిజాలు రాయలేకపోతున్నాను, పొలిటికల్ ప్రెషర్స్ వల్ల లేకపోతే మా పై బాస్ ప్రెషర్స్ వల్ల నేను నిజాన్ని రాయలేకపోతున్నాను, నేను అమ్ముడిపోయాను అని బాధపడి చెప్పాడంట. ఆయన ఏమన్నాడంటే, నువ్వు సొంతంగా ఎందుకు ఆఫీస్ పెట్టకూడదు అంటే, ఏమన్నా పిచ్చోడవా పెద్దయ్యా, నేను ఆఫీస్ పెట్టడం ఏంటి, ఏమో ఇలాంటి సలహానే ఇచ్చేది, ఆఫీస్ పెట్టడం అంత తేలిక, అంత ఈజీ అనుకుంటున్నావా, ఎంత కష్టమో నీకు తెలీదా అంటే, ఏంటి మౌంటైన్ పగలగొట్టడం కన్నా కష్టమా అంటే, ఆ ఒక్క మాటికి 1 నెల లోపల ఆ విలేకరు వెళ్ళి ఆఫీస్ పెట్టాడు సొంతంగా ప్రెస్ పెట్టి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ పెద్ద ఆయన గురించే చేసిండంట, మౌంటైన్ పగలగొట్టిన ఆయన గురించి. అప్పుడు తెలిసింది ఈయన గురించి నిజం బయటికి, అంతవరకు తెలియలే. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 22 సంవత్సరాలు మోటివేట్ పడిపోకుండా అదేంటది స్ట్రాంగ్ ఒక ఎనర్జీ అలాగే కంటిన్యూ అవుతున్నాడు. అంటే ఏంటి మోటివేట్? ఇప్పుడు మనకు ఒక వారం 3 రోజుల్లో మోటివేషన్ పడిపోతుంది. అరే సండే ఉన్న మోటివేట్ మండే ఉండదు మనకు, వీక్ డేస్ తయారైనాయి అంతే. కానీ ఆయనకు 1 కాదు, 2 కాదు, 22 సంవత్సరాలు అంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఆయన ఒక మాట అన్నాడంట, ఆయన చుత్తి పార అది పట్టుకుని
మార్నింగ్ పోయి మౌంటైన్ పగలగొట్టి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ విలేజ్ వాళ్ళు లైన్ నిలబడి వరుసగా నిలబడి పిచ్చోడు వెళ్తున్నాడు చిన్న పిల్లలతో సహా రాళ్ళతో కొట్టి పిచ్చోడు వెళ్తున్నాడు మౌంటైన్ పగలు కొడతాడంట పిచ్చోడు అని దూషించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులతో సహా దూషించేవాళ్ళు. వాళ్ళ నాన్న అన్నాడంట, అరే పిచ్చోడా, పత్ని మరగాయతో పాగల్ హోగాకేతు అంటే పెళ్ళాం చనిపోతే పిచ్చోడైపోతావా నువ్వు? పెళ్ళి చేసుకోరా, మౌంటైన్ ఎందుకు పగలు కొడతా, నీకు టైం వేస్ట్ అంత వేస్ట్ అని ఆయన చెప్తే, నేను ఈ మౌంటైన్ పగలు కొట్టేది నా భార్య కోసం, నా భార్యను నా లైఫ్ని నాశనం చేసింది నా భార్య కోసం, ఈ ఊరు ప్రజల కోసం అని చెప్పాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పేరు ద గ్రేట్ మోటివేషన్ మ్యాన్ దశరథ్ మాంఝీ. ఆయన పేరు దశరథ్ మాంఝీ. మోటివేషన్ మ్యాన్, మౌంటైన్ మ్యాన్. ఆయనకు అప్పట్లో గ్రేట్. అరే బీహార్ గవర్నమెంట్ సిగ్గుతో తలంచుకుంది ఆయన చూసి, ఆయన చేసిన పని చూసి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే, ఇప్పుడు ఆయన మోటివేషన్తో బయట ఉన్న కొండను బద్దలు కొట్టాడు. మనం సాధించాలి, మనం సక్సెస్ కావాలి అంటే మన మనసులో ఉన్న ఈ రెండు అతి పెద్ద పర్వతాలని బద్దలు కొట్టాల్సి ఉంటుంది. అదే ఒకటి భయం, ఇంకొకటి డౌట్. నేను చెయ్యగలనో లేదో అన్న డౌట్, నేను ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు అతి పెద్ద పర్వతాలు మనల్ని సక్సెస్ కాకున్నట్లా ఆపేస్తున్నాయి. ఈ రెండు అతి పెద్ద పర్వతాలనే కనుక నువ్వు బద్దలు కొట్టినట్టయితే సక్సెస్ ఆటోమేటిక్గా నీ కాలేజ్ దగ్గరకు వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ దశరథ్ మాంఝీ. మోటివేషన్ ఇస్ ఆటోమేటిక్ మై డియర్ ఫ్రెండ్స్. భయం, బాధ అనే రెండు పర్వతాలని బద్దలు కొట్టినట్టయితే మోటివేషన్ ఈజ్ ఆటోమేటిక్. ఎగ్జాంపుల్ ఇస్ దశరథ్ మాంఝీ. ఓకేనా? ఇది ఆయన స్టోరీ. సో దీన్ని బట్టి మీకు ఎలా ఉండాలి, ఎలా మన గోల్ రీచ్ అవ్వాలి అనే ఒక క్లారిటీ అనేది మీకు వచ్చి ఉంటుంది అనుకుంటాను. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ మీద టైప్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.